ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు చింతపండు అయితే వాటర్లో కడిగిన తర్వాత వాటర్ కొంచెం వేసుకొని అయితే నానబెట్టుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మిరియాలు అయితే ఒక స్పూన్, జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి. తర్వాత వెల్లుల్లి రెప్పలు అయితే తీసుకోండి. తర్వాత ఒక 3-4 టమోటా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోండి. తర్వాత కట్ చేసిన కొత్తిమీరాకు వేసుకోండి. కొత్తిమీరాకు వేసుకున్న తర్వాత మెంతాలు కొంచెం వేసుకోండి. మెంతాలు వేసుకొని మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు నైస్గా కాకుండా కొంచెం కచ్చపచ్చలాగా మిక్సీకి వేసుకోండి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండు అయితే ఇలా కలుపుకోండి. గుజ్జు అయితే సపరేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకొని తర్వాత ఆవాలు వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదైతే 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 3-4 మీకు ఎంత కారం కావాలో ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాన్ని ఆ పేస్ట్ అయితే వేసి అయితే ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే పచ్చి స్మెల్ పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే కొంచెంగా పసుపు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే పోసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని చింతపండు గుజ్జు అయితే పోసుకొని కలుపుకోండి. ఇప్పుడైతే వాటర్ పోసుకోండి మీకు ఎంత కావాలో అంత. ఇదైతే టమోటో రసము. జలుబు దగ్గు ఉందా ఒక్కసారి ఈ రసంలో తిని చూడండి, అప్పటికప్పుడే జలుబు దగ్గు అయితే బాగా అయిపోతుంది. ఇప్పుడు ఇంగువ అయితే కొంచెంగా వేసుకోండి. గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే పెట్టండి. ప్లేట్ క్లోజ్ చేసి పెట్టి ఒక 5 నిమిషాలు పెట్టండి. 5 నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి. టమోటో రసం అయితే తయారైపోయింది. రుచికరమైన టమోటో రసం వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.